కృష్ణా గోదావరి వాటర్వేస్ సంస్థకు ఇసుక తవ్వే అర్హతలు ఏమాత్రం లేవని బోట్స్మెన్ సంఘాలు చెబుతున్నాయి. డ్రెడ్జింగ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ చట్టానికి విరుద్ధంగా, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించేలా ఉందని వాపోతున్నాయి. తమ ఉపాధి పోతుందని, నది గర్భం కుంగిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేసినా పట్టించుకునే వారే లేరని బోట్స్మెన్ సంఘాల వారు వాపోతున్నారు. వాస్తవానికి డ్రెడ్జింగ్ అవసరమైన రిజిస్ట్రేషన్లు, బోట్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు, సరంగు లైసెన్సులతో పాటు ఇతర చట్టపరమైన అర్హతలు ఏవీ లేవని తేలడంతో గత ప్రభుత్వంలో ఈ సంస్థకు ఏ పని ఇవ్వలేదు. ఇప్పుడు చినబాబు బినామీగా మారడంతో కాంట్రాక్టులు సులభంగా వచ్చేస్తున్నాయి. పేరు ఆ కంపెనీదైనా వ్యవహారాలన్నీ చినబాబు మనుషులే చూసుకుంటున్నారు. అడ్డంకులు వస్తే ఆయన కీలక అనుయాయుడు రంగంలోకి దిగి సర్దుబాటు చేస్తున్నారు. కంపెనీ లారీలు వ్యవహారాలను ఎవరైనా ఆపితే వెంటనే చినబాబు పేసీ నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. నావిగేషన్ ఛానల్ డ్రెడ్జింగ్ పేరుతో తమ ఇంటి పక్క నుంచే కోట్ల రూపాయలు కురిపించే ఇసుక ఛానల్ను పెదబాబు, చినబాబు తయారు చేసుకున్నారనే ఆరోపణలైతే వెల్లువెత్తుతున్నాయి.